Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ అయిన కలగూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా క్యారెట్ ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని కూరగాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 by 1 మనం ఒక డబరాలోకి కుక్ చేసుకోవడానికి యాడ్ చేద్దాము. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని దొండకాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేయండి. చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గుమ్మడికాయ అండి. ఈ కలగూరలో మెయిన్ గుమ్మడికాయ వేస్తారన్నమాట కన్ఫర్మ్ గా. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేయండి. లేడీస్ ఫింగర్స్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసేయండి. ములక్కాయల్ని ఇలాగా మీరు అన్ని రకాల కూరగాయల్ని మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటన్నిటిని సొరకాయని కూడా యాడ్ చేసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే గుమ్మడికాయ. టమాటాలు వేసాం. ఇప్పుడు దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ కలగూర అనేది సంక్రాంతి స్పెషల్ గా చేసుకుంటారండి. సో ఇది చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇది సంక్రాంతి రోజే స్పెషల్ గా వండుకుంటారన్నమాట. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి. మీ కారం అనేది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిని కూడా మనం యాడ్ చేసాము. దాన్ని గుర్తుపెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మనకి ఈ కూరగాయలన్నీ కుక్ అవ్వడానికి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఈ మిశ్రమాలన్నీ చక్కగా కూరగాయలకి పట్టే విధంగా మొత్తం అంతా నీట్ గా మంచిగా కలుపుకోండి. ఇవన్నీ చక్కగా మంచిగా ఉప్పు కారాలన్నీ కూరగాయలకి చక్కగా కలవాలన్నమాట. సో చేతితో చక్కగా వీటన్నిటిని ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలపడం వల్ల ఉప్పు కారాలు అనేవి మంచిగా పడతాయి అన్నమాట. అంతేనండి, ఇలాగా మనం చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా కూరగాయలన్నీ మంచిగా వాటర్ పోయకుండా కుక్ చేసుకోవాలన్నమాట అండి. సో ఇప్పుడు ఇది కుక్ అవుతూ ఉండగా ఈ విధంగా కుక్ అవుతున్న సౌండ్ అనేది మనకు వినిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇంకా కొద్దిసేపు కుక్ అవ్వాలి. ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ మనం చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలండి. చింతపండు రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఇలాగా ఈ విధంగా కర్రీ మొత్తం కుక్ అవ్వడానికి ఒక 1/2 hour పడుతుందండి. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసాక ఒక 10 minutes పాటు కుక్ చేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక చూద్దాము. అంతేనండి, ఎంతో రుచికరమైన సంక్రాంతి స్పెషల్ కలగూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే మరికొన్ని వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. See you all in next video. Bye bye. And అలాగే once again happy Sankranti.